అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించుకోవచ్చని తెలిపారు. పిల్లల ఎదుగుదల, శారీరక మరియు మానసిక వికాసం కోసం తల్లిదండ్రులు వారిని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రత్నకుమారి, అంగన్వాడీ టీచర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమేమి తినాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలండి మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 గవర్నమెంట్ నిర్వహించిన దాంట్లో భాగంగానే ఈరోజు వల్లూరు గ్రామంలో మనం అనమాట ఈ పోషణ దీంట్లో గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. సార్ ఒక్కరికైనా ఇస్తారా? ఒక్కరికైనా మీరు ఇలా ఇస్తారు అంటే మనం తర్వాత ఎన్ని టీకాలు ఇచ్చినా, ఎన్ని ఇంజక్షన్స్ ఇచ్చినా, ఏమైనా కూడా ఈ బాల్ అనేది ఏమైనా వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, వాటన్నిటికీ రాకుండా నిరోధించే శక్తి ఓన్లీ గంటలో తల్లిపాలలో మాత్రమే వస్తుంది. మీరు మాత్రం ఆ విషయం మాత్రం మీకు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరైతే కేర్గా ఉన్నారో మీరు very good. శుభ్రజ్గా చేతి మీద సీమంతాలు స్టార్ట్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మీరు ముందు మీ తల్లిదండ్రులకి నెక్స్ట్ అనమాట మీ భర్తకి నేను ఆ విషయం తెలియచేయగలగాలి. అంటే ఏంటంటే మెయిన్ అది మనం ఆ పాలు ఇస్తే మాత్రం మనకి బేబీకి అనమాట ఇన్ఫెక్షన్స్ వెంటనే వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది 99% అది మీరందరూ కూడా
మేడం వచ్చేస్తారండి. ఎండ ఇలా చూడండి ఒకసారి రాజుగారు ఎలా ఉన్నారు సార్? ఒక్కసారి పోషణమాల భాగంగా గ్రామంలో మన పోషణమాల వేడుక నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో దాంతో మనం ఏంటి అనేది మనం తయారు చేసుకోవచ్చు, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి కూడా మేము డిస్ప్లేలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ ఎగ్జిబిషన్లో మేము పెట్టడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐటమ్స్తో మాత్రమే మేము అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ పోషణమాలలో భాగంగా మేము గర్భవతికి సీమంతాలు కూడా ఇక్కడ వెల్లూరు గ్రామంలో మేము నిర్వహించడం జరిగింది. మెయిన్ ఏంటంటే గర్భవతులకి ఇప్పుడు అందరూ మన ప్రతి ఒక్కరిని కూడా చూస్తుంటే రక్తహీనతతో అందరూ బాధపడుతున్నారు. ఈ రక్తహీనం తగ్గించడానికి ఏమేమి తీసుకోవాలి, గర్భవతులు అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తినాలనేది కూడా మనం ఈ పోషణ మహాల్లో భాగంగా మేము ఇక్కడ డిస్ప్లేలో మేము చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏమేమి కావాలి, ఏంటేమి తీసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ అయినా, రాగి పిండి అయినా, నెక్స్ట్ అటుకులైనా అవి ఎలా యూజ్ చేయాలి. గర్భవతులు అంటే వాళ్ళకి కొన్ని ఏం తీసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంది. అదన్నీ మేము అందువల్ల ఇక్కడ మేము ఫుడ్ ఎగ్జిబిషన్లో భాగంగా మెయిన్ అని మేము డిస్ప్లే చేయడం జరిగింది. దానివల్ల పుట్టబోయే బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటారో అవన్నీ కూడా మేము తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు మురుపాలు వాటి వల్ల ఉపయోగం కూడా మేము దీనికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మా టీచర్స్ నుంచోండి. ఏంటంటే మన ఇంట్లో గర్భవతి ఉంటే తనకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని మనం అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎందుకు వాళ్ళకి జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటామండి? వాళ్ళ కడుపులో మన వంశానికి సంబంధించిన ఒక వారసుడు పెరుగుతాడు. ఎవరైనా వాళ్ళకి గర్భవతులుగా ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా పుడతారు. నెక్స్ట్ ఇప్పుడు మనం అందరూ వింటున్నాం ఏంటి,
మెయిన్ పిల్లలు అంటే గర్భంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ కామర్లు అనేవి రావడం జరుగుతుంది. మనం అందరికీ తెలుసు కదమ్మా, మీకు కూడా మెయిన్ దానికి రీజన్ ఏంటంటే మనం బిడ్డ పుట్టిన వెంటనే కడుపులో తల్లిపాలు తాగించాలి. యాక్చువల్లీ ఆ విషయం తెలుసు కదా, మన అంగన్వాడీ సెంటర్లో మనం చెప్పారు ఎందుకు పాలు తాగించారు. ఆ పాలలో ఏముంటాయి? మెయిన్ ఏంటంటే ఆ పాలు ఉండే వాళ్ళకి ఒక ఫస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే ఆ పాలే ఫస్ట్ టీకా. ఆ పాలలో ఏముంటుంది? బిడ్డకి అవసరమైన రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి పుట్టబోయే బిడ్డ మనకి వెంటనే చాలా వరకు వింటాం ఏంటి, మెయిన్ పచ్చకామలు వస్తున్నాయి, పచ్చకామలు వస్తున్నాయి, బాక్స్ లో పెడుతున్నాం అవన్నీ. అవి రాకుండా 99% చేస్తారు. అర్థమైందా? మీరే తెలుసుకోవాలి. ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన థీమ్ కూడా మెయిన్ ఏంటంటే మీరు మీ తల్లికైనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకైనా మీ భర్తకైనా మీరు చెప్పగలరు. సిజేరియన్ అయినా నార్మల్ అయినా బేబీకి ఫస్ట్ మంత్లో పాలు తాగించండి నేను చెప్పగలను. వీలైనంత వరకు మనం 99% తాగించేలా చూడాలి. అది వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ మనకి పచ్చకాలం తర్వాత నెక్స్ట్ కొంచెం ర్యాషెస్ వస్తుంది. అంటే మీ కట్టులో ఉన్నప్పుడు వాతావరణం లేదు, మనకి బయటకు వచ్చిన వాతావరణం లేదు. వస్తారండి. ఈరోజు ప్రెసిడెంట్ గారు కూడా అవైలబుల్ లేరు, అలాగే మన పార్టీ ఇన్ఛార్జ్ గారు కూడా అవైలబుల్ లేరు. సుబ్రాజ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు శ్రీమంతాలు అలాగే అన్నప్రాసన పోషణ మాకు సంబంధించి స్టాల్ కూడా పెట్టామండి, న్యూట్రిషన్కి సంబంధించి. ఈరోజు ప్రోగ్రామ్ ఎక్సైసిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ గారిని పూర్ణిమ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండపేట ఎస్టీఎస్ ప్రాజెక్ట్ ఫైల్లో వెల్లూరు గ్రామంలో ఇక్కడ పోషణ మోహంలో భాగంగా ఈరోజు గర్భవతి గర్భవతి శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లలకి అంటే 6 నెలలు లేని పిల్లలకి బాలప్రాసం చేయడం కూడా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఈ పోషణ మోహంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో 1 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ కార్యక్రమం 1 రోజులు గవర్నమెంట్ పెట్టిందంటే ఈ సంవత్సరం గర్భవతులు నెక్స్ట్ ఇయర్ వల్ల 5 సంవత్సరం. అందువల్ల మనందరికీ తెలిసినా కూడా ఏమేమి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అది మనం చెప్పగలం. మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా 1 రోజులు ఈ కార్యక్రమం ఏం తినాలి, ఏం తినకూడదు, నెక్స్ట్ ఏం వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, నెక్స్ట్ ఏమేమి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు కూడా మనకు వచ్చిన మన బెనిఫిషియర్స్ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు 27వ తేదీన మన వల్లూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి మన గర్భవతులు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాటి తాలూకా ఇంట్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్ ఎందుకు ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కదా గర్భవతులు ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెట్టుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ వల్లూరు గ్రామంలో పోషణ మాత్రంలో భాగంగా మెయిన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.